అభిమానులు కార్యకర్తలతో పాటు తమ ప్రాంత రైతుల సూచనలతో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. వేదవతి, గుండ్రేవుల, ఎల్ఎల్సి, ఆర్డీఎస్ ప్రాజెక్టులపై మాత్రమే సీఎం చంద్రబాబుతో చర్చించానన్నారు. కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని, తన భార్య, కొడుకు పోటీకి సంబంధించి ముందు తెలుస్తుందంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి కోట్ల కుటుంబం ఆ పార్టీకి గుడ్ బై చెప్తోంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ తర్వాత కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏం మీటింగ్ జరిగింది? ముఖ్యమంత్రి మీకు ఏమి హామీ ఇచ్చారు? మీరు ఏం డిమాండ్ పెట్టారు? ప్రధానంగా ముఖ్యమంత్రి గారితో మాకు సంబంధాలు, మంచి సంబంధాలు ఉన్నాయి. నేను అదే కాంగ్రెస్ వాళ్ళు బయట పంపించాక రైతుల సమస్య ముఖ్యమంత్రి గారు వచ్చాను. ముఖ్యమంత్రి గారు రామన్నారు. నేను ఎలక్షన్ గురించి మాట్లాడలేదు. నా డిమాండ్స్ ఉన్నాయి. మెయిన్గా వేదావతి, ఆర్డీఎస్, తర్వాత గుంటూరు 20 TMC ప్రాజెక్ట్, తర్వాత ఎల్ఎల్సి క్లోజ్ పైప్ లైన్. ఆ 4 డిమాండ్స్ మాకు. ఆ 4 వచ్చేస్తే మాకు మా ప్రాంతం అంతా సస్యామలంగా ఉంటుంది. రైతులకు శాశ్వతంగా ఇరిగేషన్ కానీ తాగునీరు సమస్య పోతే చెప్పి ముఖ్యంగా చెప్పడం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇది ఈ అందరినీ గుంటూరు కూడా తెలంగాణతో మాట్లాడాలి, అలాగే ఎల్ఎల్సి క్లోజ్ పైప్ లైన్ కూడా కర్ణాటకతో మాట్లాడి టైం అడిగాడు, 10 days చేస్తాను. అది మేము డెఫినెట్గా నమ్మకం చేస్తాను. అదే విషయం నా కార్యకర్త అందరితో పిలిపిస్తున్నాను. నా కర్నూలు పార్టీ అన్ని ఊర్లో పిలిపించి మాట్లాడుతున్నాను. తప్పకుండా వారు కూడా మీ పార్టీ సంబంధం లేదు, మాకు మీరు ఎక్కుంటే మీతో ఉంటే చెప్పడం జరిగింది. 2 రోజుల నుండి మాట్లాడుతున్నాను. అంతా కూడా సుమితో ఉన్నారు. నా కోసం వాళ్ళు ఎక్కడ రావడం సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అంటే కోట్ల అంటే కాంగ్రెస్ అని జిల్లాలో ఏ చిన్నపిల్లవారి నుంచి ముసలివారిని అడిగినా ప్రతి ఒక్కరు చెప్తారు. సో ఈ టైంలో అంటే ఎన్నికలు మరొక 2 నెలలు వస్తున్నాయన్న టైంలో కాంగ్రెస్ పార్టీని వీడడం అంతర్యం ఏంటి? ప్రధానంగా నేను వెళ్ళలేదు, పంపించారు. నేను వెళ్ళలేదు. వాళ్ళు నేను మన కోర్ కమిటీలో అడిగాను, మీరు చేస్తే తప్పు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యతో ఆడుకుంటారు మీరు చెప్తే వాళ్ళకు బాధ అనిపించేది కూడా. తర్వాత నన్ను ఎవరు ఫోన్ చేయలేదు, నువ్వు ఎందుకు పార్టీ మాత్రం చెప్పడం లేదు, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి రాదు ఇష్టం చెప్పాను. నేను బయటకు పంపించారు. పంపించాక ఎట్లా ఎక్కడో ఎలక్షన్ నా కోసం, ప్రజల కోసం నేను ఏదో పార్టీ పోవాలి. ఏ పార్టీ అనేది వాళ్ళు చెప్తారు. ప్రజల కోసం నేను పోవాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను చెప్పాను క్లియర్గా. నేను ఫస్ట్ మేము ఎలక్షన్లో పోటీ చేయాలి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం కర్నూలు పార్లమెంటు ప్రాంతం అంతా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఈ ప్రాంతం పైన ముఖ్యంగా జల ప్రాజెక్టులకు సంబంధించి ఎవరైతే నిర్దిష్టంగా తమకు హామీలు ఇచ్చి వాటిని అమలు పరుస్తారో ఆ పార్టీకి ఖచ్చితంగా జై కొడతాము. ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి గ్రామం నుంచి వచ్చే ప్రతి కార్యకర్త నుంచి, అలాగే రైతుల నుంచి కూడా వారి సూచనలు, సలహాలు తీసుకొని చివరిగా తాము ఒక నిర్ణయం తీసుకుంటామనేది తాము స్పష్టమైనటువంటి విధానంతోనే ముందుకు వెళ్తున్నామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, కర్నూలు.